పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ అంటే? పవన్ కళ్యాణ్ గారు పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చాలా మంచి పర్సన్ అండి. ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున టిడ్కో హౌసెస్ మంజూరు చేయడం కానీ, కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా చాలా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ప్రతిదానికి నేను ఎందుకు చేయాలి, ఆయన చేస్తున్నారు కదా, అలాంటిది ఏమీ లేదు. నారా లోకేష్ అన్న చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ముందుకు దూసుకుపోతారు. డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ గారు పనితీరు అంటే? డిప్యూటీ సీఎంగా తన పంచాయతీ శాఖలో ఒక కింది స్థాయి నుంచి ఆయన ఏమేమి లొసుకులు ఉన్నాయి అని చెప్పేసి మనకి రాష్ట్రంలో రోడ్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనేసి బాగా చూస్తున్నారు. ఆయన వరకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు. చెప్తున్నారు ఆయన మాత్రం ప్రజలను గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. సినిమాలు అనేది ఆయన వ్యక్తిగత విషయం అండి. పరిపాలన వైజ్గా చూస్తే నువ్వు కష్టం అని ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఆయన నుంచి ఎటువంటి ఇది రాకపోతే మీరు వచ్చి మాట్లాడాలి. ఏమీ తెలియకోకుండా మేము అక్కడ ప్యాలెస్లో కూర్చుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామంటే ఎవరు ఒప్పుకోరండి. ఆయన ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. ఆయన వ్యక్తిగత టైంలో ఆయన సినిమాకి కేటాయించారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి సినిమాలు తీసుకున్న వ్యక్తి. ఆయన ప్రేక్షకుల అభిమానుల కోరిక మేరకి ఆయన సినిమాలు తీయడం జరుగుతుంది. ఆయన సినిమాలు కూడా చేయకూడదని కోర్టులో కూడా వేశారు. తాటాకి చెప్పులకి సింహం ఏం భయపడదు. ఆయన ఏం చేయాలనుకో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అభిమానులతో ఒక మీటింగ్ పెడతారు. అభిమానులు ఏం కోరుకుంటే, ప్రజలు ఏం కోరుకుంటే అది చేసుకొని ముందుకు పోతారండి. ఇట్లాంటి వాళ్ళు, కుక్కలు మొరుగుతాయి కదా వెనకాల సింహం ముందెళ్తున్నప్పుడు, అలాంటి మొరుగులకు భయపడే వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదండి.